రాజసభలో దుర్యోధనుడు అడవిలో పశుసంపద, ఆయుధ సంపద లెక్కించేందుకు సైన్యంతో కలిసి వెళ్లనున్నానని ప్రకటించాడు. నిజానికి అది విహారయాత్ర కాదు, పాండవులను హతమార్చాలనే దురుద్దేశమే. అందుకే వారి అరణ్య స్థావరానికి సమీపంలో శిబిరం వేశాడు. రెండవ రోజు వన సౌందర్యాన్ని చూస్తూ వెళ్లిన దుర్యోధనుడికి ఒక సరస్సులో గంధర్వ స్త్రీలు కనిపించారు. ఆకర్షితుడై సరస్సులోకి దిగబోతే గంధర్వ భటులు అడ్డగించారు. ఇది నీ రాజ్యం కాదుమా, రాజు చిత్రసేనుడిది అని స్పష్టం చేశారు. అహంకారంతో రగిలిపోయిన దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. కర్ణుడు, కౌరవ సైన్యం మొత్తం పోరాడినా గంధర్వుల బలం ముందు నిలువలేకపోయారు. కర్ణుడు అస్త్రాల కోసం వెళ్లిన లోపే గంధర్వులు కౌరవ సైన్యాన్ని చిత్తుచేసి దుర్యోధనుడితో సహా అందరినీ బంధించారు. ఈ అవమానం పాండవులకు తెలిసింది. అందరూ ఆనందపడ్డారుగాని ధర్మరాజు మాత్రం కాదు. ఎంతైనా వాడు మన తమ్ముడే, పరాయివారు మనవాళ్లను ఓడిస్తే అది మనకే అవమానం అని చెప్పి భీముడు అర్జునులను వెళ్లి దుర్యోధనుడిని విడిపించమని ఆజ్ఞాపించాడు. ఇష్టం లేకపోయినా ఇద్దరూ చిత్రసేనునితో యుద్ధానికి బయలుదేరారు. గంధర్వుల చేతిలో ఓడిపోయిన కౌరవ సైన్యం నేలమీద గాయాలతో తాళ్లతో బంధించబడిపడి ఉన్నారు. దుర్యోధనుడు మాత్రం తన ముఖాన్ని దాచుకుంటూ సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసి భీముడు నవ్విన వెటకారపు నవ్వు దుర్యోధనుని మరింత అవమానంలో ముంచేసింది. అర్జునుడు చిత్రసేనుని ఉద్దేశించి దుర్యోధనుడిని, అతని సైన్యాన్ని వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపో, లేకపోతే మాతో యుద్ధం చేయవలసి వస్తుంది అని హెచ్చరించాడు. చిత్రసేనుడు సవాలు విసిరి బాణాలు సంధించగా క్షణాల్లోనే అర్జునుడి బాణాలు గంధర్వ భటుల గుండెల్లో దూసుకెళ్లాయి. అర్జునుడు సుడిగుండల్లా ఒక్కో క్షణం ఒక్కో ప్రదేశంలో ప్రత్యక్షమవుతూ పోరాడగా చిత్రసేనునికి గురిపెట్టడం కష్టమైంది. తన మాయాశక్తితో అదృశ్యమై బాణాలు సంధించిన చిత్రసేనుని ఎదిరించేందుకు అర్జునుడు శబ్దభేది విద్యను ఉపయోగించాడు. శబ్దాన్ని ఆధారంగా తీసుకుని సంధించిన బాణాలు చిత్రసేనుని మాయను చెదరగొట్టాయి. చివరకు అతడు పరాభవాన్ని ఒప్పుకొని అర్జునా, నీవే గెలిచావు, ఇక నుండి నేను నీ మిత్రుడిని అని చెప్పి వెళ్ళిపోయాడు. యుద్ధం ముగిసిన తరువాత భీముడు దుర్యోధనునితో, మా ప్రాణభిక్షతో బ్రతుకు దుర్యోధన అని వ్యంగ్యంగా అన్నాడు. బంధనాలనుంచి విడిపించుకున్న కౌరవ సైన్యం నీరసంగా తమ శిబిరాల వైపు వెళ్లుతుండగా కర్ణుడు అస్త్రాలతో అక్కడికి చేరాడు. దుర్యోధనుడిని చూసి, మిత్రమా, చిత్రసేనుడిని ఓడించి వస్తున్నావా? నీ స్నేహితుడినై ఉండడం నా గర్వం అని ఆనందంగా అన్నాడు. అవమానంతో లోపల కాలిపోతున్న దుర్యోధనునికి ఆ మాటలు మరింత గుచ్చుకున్నాయి. ఒక భటుడు నిజం చెప్పాడు, పాండవులే వచ్చి అతనిని రక్షించారని. దుర్యోధనుడు బాధతో, పాండవుల ప్రాణభిక్షతో బ్రతికిన ఈ జీవితం నాకు అవసరం లేదు, ఈ అవమానం కన్నా చావే మేలు అని విలపించాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో కర్ణుడు గట్టిగా ప్రమాణం చేశాడు, ఒకరోజు అర్జునుడిని నేనే సంహరిస్తాను. ఆ మాటతో దుర్యోధనుడి మనసులో మళ్లీ ఆశ మెరుపొచ్చింది. ఆ ప్రతీకార దృశ్యాన్ని చూడాలనే కోరికతో ఆత్మత్యాగం ఆలోచనను వదిలేశాడు. కాని అతని హృదయంలో ప్రతీకారాగ్ని మాత్రం ఇంకా మసకబారలేదు.